హాయ్ ప్రజలరా, అందరికీ ముందుగా నమస్కారం తెలుపుతున్నాను. అయితే ఈరోజు నేను ఇంపార్టెంట్ విషయంపైనే మాట్లాడుతున్నాను. అదేంటి తెలుసా ప్రజలారా? ఒక్కసారి మీరు వినండి. అయితే గతంలో ఏమవుతుందంటే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉండే, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండే. మరి ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి ఈ మాట నేను చెప్తే అందరూ చాలామంది నా పైన విరుచుకపడతారు. అయితే ఆ విరుచుకపడేటోళ్ళకి అందరికీ నేను ఏమంటలేను. కానీ ఏదైతే ఎవరైనా సరే న్యాయం అనేది జరగాలి. ఎవరికి జరగాలి? ప్రజలకు జరగాలి. ఏ పార్టీ అయినా ఉండదు, న్యాయం అనేది జరగాలి. అయితే గతంలో ఏమైంది అంటే, మరియమ్మ ఉన్నారు కదా, మరియమ్మ లాకప్ డెత్ ఏదైతే ఉందో ఆ మరియమ్మ లాకప్ డెత్ పైన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడున్న ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏం చేసిందంటే, కేసీఆర్ పైన విచ్చలవిడిగా దుమ్మెత్తిపోసారు. సరే, ఆ రోజు ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉండే, దుమ్మెత్తిపోసారు. మరి ఈరోజు ఒక 2 ఏళ్ల చిన్నారిని అతి దారుణంగా కాలుతో తన్ని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి ఆయన ఇబ్బంది చేస్తే, మరి పార్టీ ఎక్కడ పోయింది? సస్పెండ్ లేదు, ఎస్ఐలు అక్కడ ఉన్న ఎస్ఐ సస్పెండ్ లేదు. మరి ఆమె ఆ చిన్నారి తల్లి, ఆ అమ్మ చిన్నారి తల్లి ఉండు కదా, ఆ తల్లి అలా మమ్మీ పోయి పిఎస్లో కంప్లైంట్ చేస్తే ఆ పిఎస్లో కంప్లైంట్ కూడా పట్టించుకోలేరంట. మరి తిరిగి వాళ్ళపైనే దాడి చేశారు అనేసి వాళ్ళు పోయి కేసు కడితే వారిపైన కేసు కట్టిరంట. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎంత ఘోరాది ఘోరమైన పాలన జరుగుతుందో ప్రజలారా వినండి. గతంలో ఏమన్నాము? కేసీఆర్ గారి పైన విచ్చలవిడిగా విరుచుకపడ్డాం. మరి ఈరోజు ఏమో జరుగుతుంది? గతంలో కేసీఆర్ గారు ఒక గాడి చూసుకుంటే చాలా న్యాయం అనుకోవాలి. అక్కడ ఎంబడే సీరియస్ అయ్యి మరియమ్మ లాకప్ డెత్ ఏదైతే ఉందో దానిపైన పెట్టి ఎంబడే సీరియస్ అయ్యి అక్కడ ఉన్న ఆ సిబ్బందిని, ఆ ఎస్ఐని సస్పెండ్ చేస్తూ మరి ఆ కుటుంబానికి నష్టపరిహారం కల్పించింది. మరి ఈరోజు రాజకీయ పార్టీ ఎక్కడ పోయినాయో తెలియదు. మరి అట్లాంటి ప్రస్తావమే రాజకీయ పార్టీలు తీసుకొస్తలేరు. ఓన్లీ కుల సంఘాలు పోతున్నారు, కుల పార్టీలు పోతున్నారు. వారు మాత్రమే ఈ విషయాన్ని ముందుకెళ్తున్నారు. తీన్మార్ మల్లన్న ఈరోజు పోయిండు. అట్లాంటి ప్రజలపైన చిత్తశుద్ధి ఉన్నవారు మాత్రమే కొంత పోతున్నారు. మరి ఇది ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డి సార్కు తెలియదా? నాకు అర్థం కాదు. ఈయనకు తెలియలేదా అని అర్థం కాదు. మరి ఆ రోజు అన్నాడు కదా, మరియమ్మ లాకప్ డెత్ పైన విచ్చలవిడి విసుకపడ్డారు. మరి ఈ చిన్నారి 2 ఏళ్ల పాప ఉన్నది కదా, ఈ 2 ఏళ్ల పాప చనిపోవడంతో మరి ఈ కుటుంబానికి న్యాయం చేస్తారా? అసలు అక్కడ ఉన్నది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, అది కూడా శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఖుద్దు అతనే ఉన్నాడు. మరి పార్టీకి సంబంధించిన వ్యక్తులు మరి ఈరోజు అక్కడ ఎందుకు వారిపైన సీరియస్ తీసుకోవాలి, ఇంకా వారిపైన కేసు ఎందుకు చేయలేరు అనేసి ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంత ఘోరమైన పరిస్థితి కలుగుతున్నదంటే ఒక తెలంగాణ రాష్ట్రంలోనే అనుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఎంత విచ్చలవిడిగా చెరదేగుతుంటారో పోలీసులు చూడాల్సిందే. ఎందుకంటే ఆ ఒక్క ప్రాంతంలో కాదు, అన్ని ప్రాంతాలలో పోలీసుల పరిస్థితి అదే ఉంది. వారిపైన కేసులు కట్టారు. వాళ్ళు ఏదైనా కంప్లైంట్ చేస్తే వాళ్ళపైన విచారణ జరగదు. వారు కాంగ్రెస్ పార్టీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేసులు కడితేనే విచారణ జరుగుతుంది. వివిధలో ఇచ్చిన కంప్లైంట్కి విచారణ కూడా జరగదు. మొత్తం ఘోరాది ఘోరంగా మారుతున్నది వ్యవస్థ అంటే ఈరోజు గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా. మరి నేను కాంగ్రెస్ పార్టీ పైన విచ్చలవిడిగా నేను వర్తలేదు, కానీ దాన్ని వ్యతిరేకిస్తలేదు. కానీ నేను చెప్పబోయేది ఏంటంటే, ఈరోజు ఆ అమ్మాయి ఉంది కదా, మరి ఆమె పైన వాళ్ళు పెట్టిన కంప్లైంట్కి ఇప్పటివరకు కూడా పోలీసులు
ఎఫ్ఐఆర్ చేయలేరు. ఆడ 8 మంది నిందితులు ఉన్నారంట. మరి 8 మంది నిందితులు ఉన్నారు. మరి 8 మంది నిందితులను పట్టుకొని ఇప్పటికైనా వారిను వీళ్ళది పోలీస్ ప్రొటెక్షన్లో ఏముంటా అంటే 24 hours టైం ఉంటుందంట. 24 hours రిమైండ్కి పంపించాలంట. మరి 24 hours వీళ్ళకి టైం దొరకలేదా రిమైండ్కి పంపించడానికి? ప్రజలారా ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు ఘోరమైన పాలన ఉన్నది. ప్రజలు మాత్రము సోషల్ మీడియా వారికి అండగా లేకపోతే ఘోరం. ఇంకోటి ఏ ఛానల్స్ కూడా చూపిస్తలేరు, ఓన్లీ సోషల్ మీడియా వాళ్ళు మాత్రమే చూపిస్తున్నది. అది కూడా ఇన్స్టా యూట్యూబ్లలో వస్తేనే మాత్రమే స్పందించారు కొన్ని ఛానల్స్. నేను పొద్దుగాల కూడా దీనిపైన మాట్లాడినా. మరి ఇప్పటివరకు కూడా పైన మాట్లాడలేదు. కాబట్టి ప్రజలారా వారిని ఏదైతే ఉన్నదో వాడిని ఆ చిన్నారిని తన్నిన వ్యక్తిని వాస్తవంగా ఉరిదీసి వారేశారు. ఆ చిన్నారిని తన్నిన వ్యక్తిని వాస్తవంగా ఉరిదీసి వాడేశారు. ఏందండి ఇంత ఘోరమైన పాలన? ఏందండి? ఎవరి కోసం అండి? ఎవరి స్వలాభాల కోసం అండి? మరి ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది? ప్రజాస్వామ్యంలో పేదోడికి న్యాయం జరుగుతుందా అంటే మీరే కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మీరే కామెంట్లో తెలియజేయండి. ప్రజాస్వామ్యంలో పేదోడికి న్యాయం జరుగుతుందా లేదా అని మీరు కామెంట్లో తెలియజేయండి. ప్రజలారా మీరు అండగా నిలబడండి. మీరు అండగా నిలబడితే ఈ రాజకీయ నాయకుల భాగోతం మొత్తము బయట పెట్టడానికే నేను ముందుకొచ్చినాను. ఖచ్చితంగా వీళ్ళ నాయకుల భాగోతాలు అన్నీ ముందర పెడతాను. ఈరోజు ఒక్కదేగానే కాదు, గతంలో కేసీఆర్ను తిట్టినాం. కానీ ఈరోజు కేసీఆర్ కంటే అవినీతి ఎక్కువైపోయింది. వాస్తవంగా చెప్తున్నా, కేసీఆర్ కంటే అవినీతి ఎక్కువైపోయింది. కేసీఆర్ ఏదైతే ఉందో అప్పుడు మనం ఎట్లా అంటే అట్లా తిట్టినాం. మరి ఈరోజు వాళ్ళ విధంగా ఆ రోజు తిట్టినట్టు ఈ మూర్ఖులను తిడితే ఏమంటారు తెలుసా? ఈ మూర్ఖులను తిడితే ఆ రోజు వాళ్ళని తిట్టినట్టుగా ఈ మూర్ఖులను తిడితే రేవంత్ రెడ్డి వీళ్ళందరినీ తిడితే వీరు ఏమంటారు తెలుసా? వీళ్ళు కేసులు కట్టాలి. కేసులు కట్టాలి, వాడిని రిమైండ్కి పంపించాలి, వాడిని చిత్తరగించాలి, చేసి పడదాం కదా, వాడిని మొత్తం లైఫ్ మొత్తం సర్వనాశనం చేసి పడదాం కదా, సర్వనాశనం చేసి పడదాం. ఆ రోజు ఒక హైదరాబాద్లోనే ఉండొచ్చు, కొన్ని ప్రాంతాలలోనే ఉండొచ్చు. కానీ ఈరోజు తెలంగాణలో ఎటు పోయినా కానీ అసలు పేదోడికి న్యాయం జరుగుతుందంటే పేదోడికి న్యాయం జరుగుతలేదు. పోలీస్ స్టేషన్లో పేద వ్యక్తికి న్యాయం జరుగుతుందంటే న్యాయం జరుగుతలేదు. వాస్తవం చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను. కాబట్టి ప్రజలారా మీరందరూ నాకు అండగా నిలబడాలి. అండగా నిలబడి నాకు సపోర్ట్గా నిలబడండి. మీరు చేసేదల్లా ఒక సహాయము, అది కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళని ఏం చెప్తలేను నేను, ఓన్లీ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అదొక్క సహాయం మీకు అడుగుతున్నాను. వీళ్ళ బండారం బయట పెట్టాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయడంతో మీరు చూడడంతో ఇంకొంతమందికి చేరుతుంటుంది. కాబట్టి ప్రజలారా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయాలనేసి కోరుతున్నాను.